ఇవైతే మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఏంటి She's blushing, you know. మర్చిపోయాను బాబు. ఆలోచించకుండా మీ హార్డ్ వర్క్ మీరు చేయండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెన్స్డే, అంటే మన ఉగాది ముందు రోజు ఈవినింగ్ నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా అమ్మాయి ఈరోజు మార్నింగ్ నుంచి కష్టపడి తన యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ షెల్ఫ్ అయితే సర్దుకుంది నీట్గా. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ చేసింది. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటారు కదా, ఇంకా పిల్లలు అసలు ఓపిక ఉండదు వాళ్ళకి. అలా బ్రేక్స్ తీసుకుంటూ తనైతే సర్దింది. అదంతా చూసారు కదా, అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. ఎన్ని రోజులు ఉంచుకుంటుందో తెలియదు. ఈరోజు తనకే ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ తనైతే ఇప్పుడు చేసుకుంది. అండ్ ఈరోజు వెన్స్డే ఈవినింగ్ నుంచి నేను పండగ ప్రిపరేషన్ పనుల దగ్గర నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. రేపటి వరకు కంటిన్యూ అవుతుంది, మేము పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని. ఇంక ఇప్పుడు నా పనులు అయితే అయిపోయినాయి. మా అమ్మాయికి సర్దేసింది, తన క్రికెట్ డ్రాప్ చేసి వచ్చేసాను. ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఎక్కడ వస్తువులు అక్కడ. కొన్ని ఆయన బట్టలు వస్తే వాటిని సర్ది పెట్టేశాను. నిన్నటి బట్టలన్నీ ఫోల్డ్ చేసి వాటి ప్లేస్లో సర్దేశాను. సో ప్రతి ప్లేస్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంది. త్వరగా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా వారు కొంచెం త్వరగా వస్తా అన్నారు. బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తెచ్చుకోవాలి కదా పండగ అంటే. సో అవన్నీ తెచ్చుకోవడం కోసం బయటికి వెళ్ళాలని తనైతే వస్తా అన్నారు. అందుకే నేను నా సైడ్ నుంచి పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా నేను రెడీ అవ్వాలి అంతే బయటికి వెళ్ళడానికి. బ్లాగ్ యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో పండగ ముందు రోజు నైట్ ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, నెక్స్ట్ డే మార్నింగ్ హడావుడి లేకుండా అనే దగ్గర నుంచి మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేంతవరకు మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోతా, మళ్ళీ మా వారు వచ్చేస్తారు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంత హైప్ ఇచ్చాక మరి ఎలా సర్దుకుందో చూడాలి కదా. చూడండి ఎంత నీట్గా సర్దుకుందో. ఈ ఆర్గనైజర్స్ అన్నీ నేను ముందు నుంచే ఇక్కడ సెట్ చేసి పెట్టేశాను. కాకపోతే తనకు కంఫర్టబుల్గా ఉండేలాగా తనైతే ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంది. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బాబు. మేమైతే ఉగాది షాపింగ్కి బయలుదేరిపోయాం. మా అమ్మాయి క్రికెట్లో ఉంది. మా వారు త్వరగా వచ్చారు. బయటికి వెళ్ళి ఇవి కొన్ని తెచ్చుకునే ఉన్నాయి కదా, ఫ్లవర్స్, మామిడికాయ, ఇంకేంటి వేపపూతలేని ఉగాది పచ్చడి. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కదా, మా దగ్గర సీజన్ అంతా 1 month లేట్గా నడుస్తుంది. ఏప్రిల్ ఎండింగ్ వస్తే కానీ ఇక్కడ వేప చెట్లకి వేపపూత రాదు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఉగాది కొంచెం లేట్గా వచ్చింది కదా. సో చిన్నగా, అంటే అవి కూడా ఏం పూతలా రాలేదు, చిన్న కాయల్లా ఉన్నాయి అప్పుడు. సో అవైతే వేసి సరిపెట్టేశాను. కానీ ఈసారి అసలు ఛాన్సే లేదు. ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయి, వేప చెట్లకి ఆకులు వస్తున్నాయి ఇప్పుడు. సో నెక్స్ట్ మంత్ అయితే కానీ పువ్వులు కాయలు అవన్నీ రావు. ఇంకా వేప పుత్తలేని ఉగాది పచ్చడి చేసుకోవాల్సిందే. మామిడికాయ అయితే తెచ్చుకోవాలి కదా, ఇక్కడ ఊరికే ఎల్లోగా అయిపోతాయి. మొన్న మార్కెట్లో చూశాను కానీ నాకు అంత బాగా అనిపించలేదు, అందుకే తీసుకోలేదు. ఇంక ఇప్పుడు తీసేసుకుని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మళ్ళీ మా అమ్మాయి 7:30 అవుతుంది క్రికెట్ అయ్యేసరికి. అప్పుడు వస్తే ఒకటి చీకటి, 2 ఇక్కడ కూడా నవరాత్రి హడావిడి కదా. వీళ్ళకి ఇప్పుడు నవరాత్రులు చేస్తూ ఉంటారు, చైత్ర నవరాత్రి, న్యూ ఇయర్ వీళ్ళకి కూడా. కాబట్టి ఆ హడావుడిగా ఉంటుంది మార్కెట్ అంతా. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం కదా అని ఇంకా మేము వచ్చేసాం. దగ్గరే మార్కెట్, ఒక 1 hour పడుతుంది రావడానికి. 15 minutes మొత్తం బంద్ చేసుకొని 1 hourలో వెళ్ళిపోవాలని టార్గెట్. సో రీచ్ అయిపోయాం మార్కెట్కి. మార్కెట్ చూపిస్తాను, అన్నీ తీసుకొని వెళ్ళిపోదాం కావాల్సినవన్నీ. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఈ మార్కెట్ గురించి నేను ఇంతకుముందు కూడా 1-2 times మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఇది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ, వీక్తో డేతో సంబంధం లేకుండా
ఎప్పుడైనా ఏమన్నా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కావాలంటే ఇక్కడికి వచ్చేసి తెచ్చుకోవచ్చు. అంటే డైలీ బేసిస్లో దొరుకుతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. అదే ఎప్పుడన్నా మధ్యలో ఇలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవసరమైనవి అనుకున్నప్పుడు మాత్రం ఈ మార్కెట్కి వస్తాం అనమాట. చాలా తక్కువ ఇటు సైడ్ రావడం. ఫస్ట్ అన్నీ చూస్తూ ఉన్నాను. జనరల్గా స్టార్టింగ్లోనే మామిడికాయలు కనపడేవి, అలాంటిది ఏంటో ఈసారి బాగా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అసలు దొరుకుతాయా లేదా అని కూడా అనిపించింది. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, కానీ ఇలా మనం చూసి తీసుకుంటే ఏంటంటే కాస్త గట్టిగా ఉన్నాయి తీసుకోవచ్చు కదా. మామూలుగానే ఎల్లోగా అయిపోతాయి అని చెప్తున్నాను కదా, అలా అయిపోతాయని చూసి అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత తీసుకోవాల్సింది పువ్వులు. విడి పువ్వులు నేను ఆల్రెడీ తెప్పించేసాను. ఓన్లీ గుమ్మానికి కట్టడానికి మాల, మామిడాకులు అలాంటివన్నీ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా అంతే, నేను ప్రతి చోట ఒక ఫిక్స్డ్ స్టాల్స్లా పెట్టుకుంటాను అనమాట. నాకు ఇంకా అక్కడే నచ్చుతాయి. ఇక్కడ ఇన్ని ఫ్లవర్ స్టాల్స్ ఉన్నా కూడా ఇతని దగ్గర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ఫుల్ చామంతులు అవి కూడా ఉంటాయి, కానీ చామంతి పూల దండలు అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు, అందుకని తీసుకోలేదు. ఇంకా మామూలుగానే ఎప్పటిలా బంతిపూలు మాల అవన్నీ తీసుకొని వచ్చేసాం. ఇదైతే ఇక్కడ నవరాత్రులు అని చెప్పాను కదా, వాళ్ళు అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి పెట్టుకోవడానికి పీఠాలు, అమ్మవారికి ఇంకా పూజకి వీళ్ళు పీఠం పెట్టుకోవడానికి ఏమేమి వాడుకుంటారో అవన్నీ ఇక్కడైతే ఈ స్టాల్లో ఉన్నాయి. మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేశాను, చూస్తారని. ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూస్తున్నాను చూసారా, అవి 60 రూపీస్. ఇటు సైడ్ నా లెఫ్ట్ సైడ్లోనే 70 రూపీస్ అయితే చెప్పారు. ఆన్లైన్లో తెప్పిస్తున్నాను కానీ వీక్లీ 50 రూపీస్కి బాగా చిన్నదైతే వస్తుంది. ఇవి కొంచెం సైజులో పెద్దగా ఉన్నాయి కదా అని పండగకు ఒకటి సాటర్డే పూజ చేసుకుంటాం కదా వెంకటేశ్వర స్వామికి, ఆ పూజకు కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మొక్కలు, ఆ సామానన్నీ కార్లో పెట్టేసి ఈ మొక్కలు చూడడానికి వచ్చాం. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఇక్కడ కనుక షాపింగ్కి వచ్చానంటే నేను కంపల్సరీ ఈ ప్లాంట్స్ దగ్గర అయితే ఆగుతాను. అవి నా దగ్గర ఉంటాయా ఉండవా, ఈ వెదర్ కండిషన్స్కి సర్వైవ్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే చూస్తూ మాత్రం నేను తీసుకోకుండా ఉండలేను. రీజనబుల్ రేట్స్కే వస్తాయి కాబట్టి సరే ఒక ట్రైల్ ఇద్దాం కదా అని మళ్ళీ రోజెస్ అవి తీసుకున్నాను. ఇంటికైతే వచ్చేసాం. ఇవన్నీ పూలు అవన్నీ తీసి లోపల పెట్టాలి, లేకపోతే పాడైపోతాయి. ఏమేమి తీసుకొచ్చాను చూపినా, చాలా తక్కువ తీసుకొచ్చాను. ఎన్నో మొన్న మార్కెట్లో లేవు, అందుకని తీసుకున్నా. కేజీ 100 రూపీస్ అక్కడలానే. అరటిపళ్ళు మాత్రం డజన్ 60 రూపాయలు చెప్పాడు. డజన్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయండి, తీసేసుకున్నాను. అండ్ ఇవైతే మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఏంటి ప్రీషియస్ ఎక్స్పెన్సివ్ అని చెప్తాను నేనైతే. ఒక్కొక్క తమలపాకు 5 రూపీస్. సో ఇది తీసుకొచ్చా, తాంబూలం పెట్టాలి కదా దానికోసం. అండ్ ఇవైతే అనార్ కేజీ 200. అక్కడ కూడా అలానే ఉన్నాయి కానీ మొన్న మార్కెట్లో బాగాలేదు, ఈ మార్కెట్లో బాగున్నాయి ఫ్రెష్గా, అందుకే తీసుకున్నా. అండ్ ఇది కూడా మన మామిడికాయలు ఇంకా పావు కిలో 50 రూపీస్. ఇంకా పండగ అంటే అంతే కొంటూ ఉండరు కదా. ఈ ఫ్లవర్స్ కూడా 2 మాలలు విడిగా ఫ్లవర్స్ నేనైతే తెప్పించేసాను, జెప్టోలో దొరికితే. ఇది గుమ్మానికి వేయడానికి మాల 80 రూపీస్ అట, ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి. ఈ మామిడి పండ్లు యాజ్ యూజువల్ ఎప్పటిలానే ఒక్కొక్కటి 10 రూపాయలు చెప్పాడు. నేనైతే ఒక 5 తీసుకున్నాను లేండి, 40 రూపీస్కి ఇచ్చాడు. ఇవి దండలు, రేపు మార్నింగ్ కడతాను కదా అప్పుడు చూద్దరు. ఇవే పాడైపోతున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాలని ఇంకా ఫాస్ట్గా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇవే తీసుకొచ్చాను ఇంతే. ఇంకా టీ పెట్టేసాను, వచ్చేసి టీ తాగేసి మా వారు వెళ్ళి మా అమ్మాయిని తీసుకొస్తారు. తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఈవినింగ్ త్వరగా వెళ్ళొచ్చేయడం మంచిదైంది. ఇవి 2 డేస్ ఇక్కడ వర్షం అని మా వారు ఆల్రెడీ చెప్తున్నారు, ప్రిడిక్షన్ ఉందని. ఇప్పుడే ఇంకా ఫుల్ గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది. పాపని తీసుకురావడానికి అని వెళ్ళారు మా వారు. ఇంకా తను కూడా ఇంటికి వచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ చూసారా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యాయి కదా ఈ డ్రెస్కి, భలే అనిపించింది నాకు. సో అది ఇంక ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి, కొన్ని గిన్నెలన్నీ సర్దేసి త్వరగా డిన్నర్ ప్రిపరేషన్ ఏంటో చూసేసుకొని ఇంకప్పుడు మిగతా గిన్నెలు కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అంటే రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి పనులన్నీ చేసేసుకోవచ్చు. మా వారు ఇంకా యాక్చువల్గా 20th ఫెస్టివల్ అనుకున్నాం ముందు. 20th ఫెస్టివల్ అయితే ఏంటి, అదే మా పాప గ్రాడ్యుయేషన్ డే, పీటీఎం ఫెస్టివల్ అన్నీ కలిసి వస్తే 1 డే లీవ్ పెడితే సరిపోద్ది అనుకున్నాం. కానీ ఇప్పుడు 2 డేస్ పెట్టాల్సి వస్తుంది రేపు పండగ కోసం. ఎల్లుండి ఇక్కడ ఉగాది హాలిడే ఉండదు కాబట్టి సెలవు పెట్టాల్సిందే. ఎల్లుండి మా పాప గ్రాడ్యుయేషన్ డే కోసం కూడా పెట్టాల్సి వస్తుంది 2 డేస్ అలా. ఇంక ఇప్పుడు మాకు లాంగ్ వీకెండ్ అని చెప్పొచ్చు 4 డేస్ కోసం.
సో అదే అన్నీ మీతో రికార్డ్ చేసి షేర్ చేస్తాను. మా పాప గ్రాడ్యుయేషన్ డే అవన్నీ కూడా ఎలా జరిగాయో అని. బయట బాగా చీకటిగా ఉంది, రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదిరితే రికార్డ్ చేసి క్లిప్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంక నేను చెప్పినట్టే ఎక్కువ ఆలస్యం చేయకుండా మా అమ్మాయి వచ్చింది, ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని సింపుల్గా టిఫిన్ చేసేసాం డిన్నర్లోకి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను, గిన్నెలు కడిగేసాను. ఆల్రెడీ ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేశాను అన్నాను కదా, ఆ టైంలో కిచెన్ నేను క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. ఇప్పుడు ఓన్లీ టిఫినే చేశాను కాబట్టి ఇంకా పైన సింపుల్గా అలా క్లీన్ చేసేస్తున్నాను. గిన్నెలు ఇది కాకుండా ఇంకో బాస్కెట్ ఉంటే అవన్నీ సర్ది పెట్టేశాను. మళ్ళీ రేపు మార్నింగ్ అన్నీ హ్యాండీగా లేవనుకోండి, వంట చేసే హడావుల్లో ఇబ్బంది అయిపోద్ది. పండగలంటే ఇంకా 1-2 గిన్నెలు ఎక్కువే పడతాయి కాబట్టి అన్నీ నీట్గా రెడీ చేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంక ఇలా గట్టంతా తుడిచేసుకొని ఫైనల్గా నా ఫేవరెట్ పార్ట్ ఇదైతే ముగ్గు పెట్టేసుకొని ఆల్రెడీ పాలు కాచి తోడు పెట్టేశాను పెరుగు కోసం. ఇంకా నట్స్ నానబెడితే ఈ రోజుకి మన డే ఎండింగ్కి వచ్చేసినట్టే. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని రేపు మార్నింగే లేచి కొంచెం త్వరగా పనులన్నీ చేసుకోవాలి. ఇల్లు మాప్ పెట్టడంతోనే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు కొంచెం లేచి క్విక్గా చేసుకోవచ్చు. అన్నీ అటు ఇటు సర్దడం అలాంటివేం లేవులేండి, అన్నీ ఆల్రెడీ నీట్గా చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఇల్లు ఎలా సర్దుకున్నాను అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. నీట్గా సోఫా కవర్స్ దగ్గర నుంచి అన్నీ సెట్ చేశాను. ఆల్మోస్ట్ నేను వర్కింగ్ డేస్లో కూడా నైట్ ఇలానే చేసి పడుకుంటాను. ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకే ఇల్లు ప్రజెంటబుల్గా ఉంటుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నాకైతే పర్టికులర్గా మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఫైనల్లీ ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ లైఫ్లో అన్ని సంతోషాలు, ఆనందాలు తీసుకురావాలని, మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసి పూర్తి చేయకుండా ఉన్న పనులన్నీ ఇయర్ పూర్తయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. అదే నేను చెప్పేది. స్ట్రెస్ తీసుకోవద్దు, బీ మోటివేటెడ్. మీరు చేసే పనిలో యాక్టివ్గా ఉండండి. ఇంకా మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ అంతా దేవుడి మీద భారం వేసేసి ఊరుకోవడమే. ఆయన ఏం చేయాలనుకున్నారో అదే చేస్తారు. అది నేను కూడా మీతో పాటు నేను కూడా ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం అని అనుకోవడం, రిజల్ట్ రాలేదని బాధపడడం, ఇదంతా పక్కన పెట్టాలి. కొన్ని రోజులైతే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కూడా అదే. బాగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అదే టార్గెట్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పండగ పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎర్లీ మార్నింగే లేచాను, క్లీనింగ్ అవన్నీ అయిపోయాయి. జస్ట్ ముగ్గు మాత్రం పెట్టలేదు, ఎందుకంటే మా వారు గుమ్మానికి పూలు కట్టాలి కదా. వాళ్ళు లేచి ఫ్రెష్ అవుతున్నారు. మా వారు అయితే పాప ఇంకా లేవలేదు. సో తను ఫ్రెష్ అయ్యాక ఆ పని చేశాక అప్పుడు ముగ్గు పెడతాను. నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. 2 కుక్కర్స్ పెట్టేసా. ఒక దానిలోనేమో చిన్న దానిలో బొబ్బట్ల కోసం పూర్ణం రెడీ చేయాలి కదా, దానికోసం పెట్టాను. ఈ పెద్ద దానిలో రైస్ పెట్టాను మామిడికాయ పులిహోర చేయడానికి. ఇంకా అంతేగా వేప లేకుండా ఉగాది పచ్చడి చేయాలి, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఉగాది పచ్చడి మీద పెద్ద ఫీల్ ఏం లేదు. అయినా సరే చేసుకోవాలి కదా, ఆ శాస్త్రానికి చేసుకోవాలి అంతే. వేప పువ్వు లేదు, సో వచ్చాక ఎప్పుడైనా వీలుంటే మళ్ళీ చేసుకోవచ్చు. మాకు ఏప్రిల్లో వేప వస్తుంది కాబట్టి. అది ఇంతకీ మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి, మీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. మేము రోజంతా ఏం చేసాం ఏంటి అనేది నేను ఎలాగో అయితే ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇంకా క్విక్గా మనం పనులు అయితే చేసుకోవాలి కాబట్టి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను టకటక అన్ని పనులు చేసేస్తాను. రైస్ రెడీ అయిపోతే మామిడికాయ క్లీన్ చేసి తురిమేసి పులిహోర కలిపేస్తాను. ఫస్ట్ ఒక బొబ్బట్లే కొంచెం ప్రాసెస్, గోధుమ పిండితోనే చేస్తాను నేను ఎవ్రీ టైం చెప్పినట్టే. ముందైతే పిండి కలిపి నానడానికి పెట్టేస్తా. ఈలోగా ప్రెషర్ రిలీజ్ అయితే బెల్లం దంచేసి బెల్లం వేసి అది కొంచెం డ్రై అయ్యే వరకు మిక్స్ చేయాలి కదా, అది కొంచెం టైం పడుతుంది. సో ఆ పని అంతా చేసేసుకుందాం. ఫాస్ట్గా పూజకి రెడీ చేస్తా. ఈరోజు థర్స్డే కూడా కాబట్టి బాబా సచ్చరిత్ర కూడా చదువుకోవాలి. ముందు పూజ ఫినిష్ చేసేసుకొని తర్వాత సచ్చరిత్ర పారాయణ కూడా చేసుకుంటాను. సో అది మీరైతే చూస్తుండండి.
ఇంక ఇక్కడ 2 కుక్కర్లు వాటి పని అవి చేసేసాయి. నా పనే పెండింగ్ ఉంది. మామిడికాయ క్లీన్ చేసేసి నీట్‌గా తురిమేసుకుంటున్నాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్‌కి రీచ్ పెరుగుతుంది. హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మామిడికాయ పులిహోర రెసిపీ మీతో షేర్ చేస్తాను. మీరు ఇలానే చేసుకుంటారా? మామిడికాయ పులిహోర మీరు ఎలా అయినా చేస్తారా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను 2 టైప్స్లో చేస్తాను. అందులో ఇదొకటి. ఇంకొకటి ఎలాగో వచ్చేది మామిడికాయల సీజనే కాబట్టి ఎప్పుడో ఒకసారి షేర్ చేస్తానులేండి. ముందుగా మామిడికాయని అలా తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ కూడా కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసుకొని పల్లీలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, పోపు దినుసులు మీకు కావాల్సినవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు 2 ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అంటే పులిహోర కలర్ రావడానికి ఎంత పసుపు కావాలో అంత పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు 2 ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు మామిడికాయ పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ సపరేట్ అయిపోద్ది యాజ్ యూజువల్ మిగతా కర్రీస్ లాగే. ఇంకా అప్పుడు ఎలాంటి పచ్చి స్మెల్ ఉండదన్నమాట. బాగుంటుంది. రెడీ టు గో. ఇంకా మంచిగా మనం ఆల్రెడీ ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ మిక్స్ని వేసి మిక్స్ చేసేసుకోవడమే. యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహార, సో కాల్డ్ మ్యాంగో రైస్ రెడీ అయిపోయినట్టే. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఏ పులిహోర అయినా నేనైతే పీక్ కోసుకునే టైప్ అనమాట. అది మనకు నిమ్మకాయ అయినా, చింతపండు అయినా, మామిడికాయ అయినా, ఉసిరికాయ అయినా దేంతో సంబంధం లేదు. పులిహోర అయితే చాలు ఎంజాయ్ చేసేస్తా. మీలో ఎంతమంది నా కేటగిరీ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అలా నా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మా వారు ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. మా అమ్మాయి లేచి తను కూడా ఫ్రెష్ అయిపోతుంది. వాళ్ళ డాడీకి హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్తో నైట్ పడుకునేప్పుడు చెప్తుంది, నేను కూడా త్వరగా లేస్తా, మీతో పాటు లేస్తా అని. ఒక్కొక్కసారి మైండ్లో పెట్టుకొని అలానే లేచేస్తుంది. ఒక్కోసారి పాప నిద్ర పట్టేస్తుంది. అలాంటప్పుడు లేవదనమాట. మళ్ళీ గొడవ చేస్తుంది నన్ను ఎందుకు లేపలేదని. ఇంకా మా వాళ్ళు దీనికి ఇలా రెడీ చేస్తుంటే బయట గుమ్మం దగ్గర నేను పులిహోర ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి బొబ్బట్లు చేయడానికి ఆ పూర్ణం అంతా ఉడికిపోయింది. అది చల్లారి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఉగాది పచ్చడికి కూడా అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టేశాను. మా గుమ్మం ముగ్గు ఎలా ఉందనేది నెక్స్ట్ క్లిప్లో చూపిస్తానులేండి. ఇక్కడైతే సింపుల్గా ఉగాది పచ్చడి చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఓన్లీ 6 రుచులు అంటే 6 రకాలు మాత్రమే వేసి మేము ఉగాది పచ్చడి చేసుకుంటాం. ముందుగా మామిడికాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పైనుంచి బెల్లం వేసాను, చింతపండు పులుసు, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, తగ్గింది ఒకటే 5 రకాలే వేస్ట్ చేశాను. వేపపువ్వు ఎలాగో లేదు, అవైలబుల్గా లేనప్పుడు మనం ఏం చేస్తాంలే అని ఇంకా దేవుడికి ఒక నమస్కారం చేసుకోవడమే. అలానే ఉగాది పచ్చడి అయితే చేయకుండా ఉగాది సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా అయితే నేను ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నాలాగా నార్త్ సైడ్ ఉండి వేప పువ్వు లేకుండా సఫర్ అవుతున్నారా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత అరటిపండు కూడా కట్ చేసి వేసేసుకుంటాం కదా, అది చాలామంది ఫ్రూట్స్ వేస్తుంటారు, పుట్నాల పప్పు వేస్తుంటారు. మేమైతే బేసిక్ ఉగాది పచ్చడి ఇలానే చేస్తాం. మీరు ఎలా చేస్తారనేది మాత్రం తప్పకుండా నాతో చెప్పండి. ఇంకా నా ఉగాది పచ్చడి రెడీ అయ్యేసరికి గుమ్మం దగ్గర కూడా రెడీ అయిపోయింది కాబట్టి ముందు గడప ముగ్గు అండ్ నార్మల్గా పెట్టుకోవాల్సిన ముగ్గు కూడా పెట్టుకోవాలి. మా అమ్మాయి అయితే పాపం నిన్న చాలా రీసెర్చ్ చేసింది. మా అమ్మ ఈ ముగ్గేద్దాం ఆ ముగ్గేద్దాం అని. అనుకున్నవన్నీ ఇక్కడ వేయడం అంత ఈజీగా కుదరదు. తనే కలశం వేయాలి, మ్యాంగోస్ హ్యాంగ్ అవుతున్నట్టు వేయాలి, ఇలా చాలా ఊహించింది. సరే నాన్న నువ్వు బాగా రంగోలీ వేయడం నేర్చుకో, అప్పుడు నెక్స్ట్ టైం నువ్వు వేద్దు, ఈసారికి అయితే సింపుల్గా ఇలా వేసి కానిచ్చేద్దాం, మన దగ్గర ఉన్న షీట్ మీద వరకు కనపడేలా వేసుకోవాలి కదా మనం అని తనకి నచ్చ చెప్పి నేనైతే ఇలా సింపుల్గా నాకు నచ్చిన ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. గడప ముగ్గు కూడా చాలా సింపుల్గా కానిచ్చేసానులేండి. ఇంక ఈ ముగ్గు మీ అందరికీ తెలిసిందే, నా ఫేవరెట్ ముగ్గు. నాకు ఎందుకు గుమ్మం ముందు చాలా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. 2-3 నాకు బాగా ఇష్టం, ప్లస్ నాకు బాగా చేయి తిరిగినవి కూడా. అలాంటివి ఇంకా టకటకా వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా టైం అయిపోయింది అనుకున్నప్పుడు.
ఇంకా ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మా గుమ్మం అయితే ఇలా ఉంది. పండగ రోజు ఇలా నిండుగా గుమ్మం కళకళలాడుతూ ఉంటే భలే ఉంటుంది కదా. పూలు మామిడాకుల విషయంలో లిమిటెడ్గా దొరికినా సరే పండగలప్పుడు మేమైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వం. కంపల్సరీ డెకరేట్ చేసుకోవాల్సిందే. ఇంకా ఫైనల్గా పూజలో కూర్చోడానికి నేను రెడీ చేయాల్సింది బొబ్బట్లు మాత్రమే. అవి కూడా ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను. నేను గోధుమ పిండితో బేసిక్ పన్నీర్ పరాటా చాలాసార్లు మీకు చూపించాను కదా, అంతే ఈజీగా స్టఫ్ చేసేస్తాను. దీనికి బటర్ పేపర్ పెట్టాలి, ఇంత ఆయిల్ పోయాలి, అదంతా ఏమి ఉండదు. వెరీ బేసిక్గా చేసేస్తాను నేను. మీకు ఎవరికన్నా బొబ్బట్లు రెసిపీ నా స్టైల్లో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక స్పెషల్ వీడియో వాళ్ళకే డెడికేట్ చేస్తాను. ఇంకన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మేమైతే పూజలో కూర్చున్నాం. నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక 2 మామిడి మండలు మందిరానికి కూడా తీసుకొచ్చాను. 5 తీసుకొచ్చాను కాబట్టి 3 గుమ్మం దగ్గర పెట్టేసి 2 మంచిగా మందిరం దగ్గర అయితే పెట్టాం. విడిపూలు నేను చెప్పినట్టే సెప్టోలో తెప్పించాను కదా, రెడ్ రోజెస్ అండ్ వైట్ చామంతి, వాటితో మంచిగా మేమైతే మా పూజ ఫినిష్ చేసేసుకున్నాం. మీరు కూడా చక్కగా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఈ పరాభవ నామ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బాబు. ఇయర్ అంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. Okay, Mama, tell what flavor did you get? ఏం టేస్ట్ తెలిసింది? ఉగాది శుభాకాంక్షలు. స్వీట్గా పుల్లగా భలే ఉంది. వర్షం పడుతుంది గైస్. ఐ లవ్ ఇట్. నేను ఇప్పుడే అనుకున్నా వర్షం పడితే అంత బాగుండని. వర్షం పడుతుంది. ఇంకా మేమైతే ముందు బాబావారి దర్శనం చేసుకొని తర్వాత శివుడు, వినాయకుడు, అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడ నవరాత్రులు అన్నాను కదా, అందుకే ఈరోజు అమ్మవారి టెంపుల్లో హోమం కూడా చేశారు. టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. చక్కగా బాబా ఎంత బాగున్నారో ఈరోజు అసలు. హాయ్ తల్లి. హలో బాబు. హాయ్. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. పొద్దునే చెప్పేశాను కదా నేను చెప్పాల్సిందంతా. సో ఏమీ ఆలోచించకుండా మీ హార్డ్ వర్క్ మీరు చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ రోజుల్లో హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనకి వెళ్తున్నట్టే. సో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి హెల్తీగా ఉండాలి. మీరేమంటారు బాబు? ఎస్, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్తీగా ఉండండి, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మనం కలిసి ఫాలో అవుదామా చెప్పండి? చేసేద్దాం. ఓకే, మేమైతే ఇంక ఇంటికి వెళ్తాం. వంట కూడా చేయాలి. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. హలో అండి, లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఉగాది అంటేనే మామిడికాయ కదా, రెసిపీస్ అన్ని మామిడికాయతోనే ఉంటాయి. ఏమేం చేశానో ఒక్కసారి చూపిస్తాను రండి. యాజ్ యూజువల్ ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, ఇదైతే వైట్ రైస్, మామిడికాయ పప్పు, కొబ్బరి మామిడికాయ పచ్చడి, అప్పడాలు, ఇదైతే పెరుగు లేకుండా ఎలా. సో ఇది ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా లంచ్ చేసేస్తాం. ఈవినింగ్ అయితే మూవీకి వెళ్తున్నాం. ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, మా వారు ఆల్రెడీ బుక్ చేశారు 7 o'clock షో. కాబట్టి లంచ్ చేసేసి ఫాస్ట్గా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తా. భోజనం చేసి ఆ పనులన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. పడుకొని లేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో కొంచెం హడావుడి అయింది. ఈవినింగ్ రోడ్ మంచిగా వర్షంతో మా అమ్మకైతే వెల్కమ్ చెప్పింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయానులేండి. అందుకే నేను ఇంట్లో ఏం క్లిప్స్ రికార్డ్ చేయలేదు. మూవీ మాత్రం బాగుంది. తప్పకుండా ఒకసారి థియేటర్లో చూడండి అందరూ. మీరు ఆల్రెడీ మాలాగే పండగ రోజే చూసేసి ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి మూవీ గురించి అనేది మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.
చూసి వచ్చేసాం. మా వాళ్ళు పడుకుండిపోయారు కూడా. మూవీ చాలా బాగుంది, అంటే ఒకసారి చూడొచ్చు థియేటర్లో. అది మీరు చూసారా లేదా, మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. నేనైతే టుమారో ఈజ్ గోయింగ్ టు బి హెక్టిక్ అగైన్. ఫ్రైడే వీడియో పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఎడిటింగ్ కోసం కూర్చున్నాను. నిన్న ఈవినింగ్ నుంచి రికార్డ్ చేసిందంతా ఇప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పడుకుంటాను. టైం 11:30 అయింది. పాపకి రేపు గ్రాడ్యుయేషన్ డే. 8:20 కల్లా రిపోర్టింగ్, తను తీసుకెళ్ళాలి. 8:40కి పేరెంట్స్ రిపోర్టింగ్. 20 మినిట్స్ ఉంది, అందరం కలిసే వెళ్ళిపోతాం. 8:20కి తను డ్రాప్ చేసి ఇంకా అక్కడే ఉండిపోతాం. 9 o'clockకి గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్ అవుద్ది. 9 to 10. ఆ తర్వాత పేటీఎం రిజల్ట్ అవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కుదరదు. అందుకే వీడియో ఇప్పుడే స్కెడ్యూల్ చేయాలని డిసైడ్ అయ్యాను, కానీ బాగా హెడేక్గా ఉంది, నిద్ర వస్తుంది నాకు కూడా. కానీ ఫ్రైడే వీడియో వెళ్ళాల్సిందే యాజ్ ప్రామిస్డ్. ఇప్పటికే రోజు వీడియో పెట్టండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. ట్రై చేస్తానండి తప్పకుండా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి. సో ఈరోజు ఈ ఉగాది వీడియో ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీ పండగకి మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, మీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో చెప్పండి. మండే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేంత వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.